ఇది యుఎస్కి సంబంధించినటువంటి ఆ సెక్కి అదానీకి సంబంధించినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా అదానీతో సంబంధాలు ఉన్నట్టుగా దాంట్లో ఏదో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఉద్యోగులకు అఫీషియల్స్కి ఇచ్చామని చెప్పి రాసినట్టుగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ ముట్టినట్టుగా దాన్ని ధృవీకరిస్తా అనేక రకాలైనటువంటి కథనాలు మరీ ముఖ్యంగా ఈనాడు పత్రికకు సంబంధించి రోజుకు ఒక కథనం వడ్డించేటువంటి పరిస్థితి జరిగింది. ఒకసారి చూస్తే ఇది అందరూ గమనించాల్సింది ప్రజలకు స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు మాట్లాడేటువంటి పనికిమాలినటువంటి మాటలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ ప్రజలకు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో. అదానితో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా అదాని సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది అదాని సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదనేటువంటిది స్పష్టంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది. అయితే ఈరోజు సెకీకి వెళ్ళడానికి కారణం కూడా, ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు అంటే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15వ తేదీ ఆ లేఖ కూడా ఉంది. ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను. సెప్టెంబర్ 15, 2021 నాడు, సెప్టెంబర్ 15, 2021 నాడు ఒక లేఖ రాసింది. దానిని మీకు అతి తక్కువ ధరకే, అంటే దాదాపుగా ₹2.49 ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది. దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి ₹2.49 అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది. ఆ రోజు ఆలోచన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, క్యాబినెట్లో చర్చించారు. దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లన్నీ ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని ఆమోదించడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనో, జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయంతో జరిగింది అనేటువంటిది ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి విడ్డూరమైనటువంటి పరిస్థితి. కాబట్టి 15వ తేదీ రేఖ రాసిన తర్వాత ₹2.49 మేము విద్యుత్ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఈరోజు మనం 9 గంటలు గతంలో మాదిరి కాకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రైతులకి. రైతుల ప్రయోజనాలను కాపాడాలి అంటే తక్కువ ధరకి విద్యుత్ ఇస్తే ఈరోజు మరలా చూస్తే విద్యుత్ కనెక్షన్లు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? చంద్రబాబు నాయుడు విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ ఇవ్వాలా, భారం పడుతుంది కాబట్టి కనెక్షన్స్ రిలీజ్ చేయడం ఆపేశారు. పాపం ఈరోజు రైతులు పొలమని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా మాకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి, మీకు విద్యుత్ అవకాశం కల్పించండి, ఉచిత విద్యుత్ కింద వాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు రిలీజ్ చేసి ఆపేశారు, బ్యాన్ ఉంది అని చెప్పి వాళ్ళ కొత్త కనెక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించాలి. ఎవరు అడిగితే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి, ఎవరు అడిగితే వాళ్ళకి ఉచిత విద్యుత్తు అందుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 9 గంటల పాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. 6400 మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కూడా తూట్లు పొడిచింది చంద్రబాబు నాయుడు గారి కోర్టుకు పంపించి దాన్ని చిన్నంగా న్యాయపరమైనటువంటి చిక్కులు దానికి సృష్టించి దానిని ఆపించాడు. వాటన్నిటినీ కోర్టు చేస్తూ ఈ విధంగా మీరు 6400 మెగావాట్లకు వెళ్ళారు, మీకు ఇంకా అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి మేము మీకు ముందుకు వస్తాం. 2024 సెప్టెంబర్లో ఒక 3000 మెగా యూనిట్లు ఇస్తాం, 2025లో ఒక 3000 మెగావాట్లు విద్యుత్ ఇస్తాం, 2026 సెప్టెంబర్ కల్లా మరో 3000 మెగావాట్లు, అంటే దాదాపుగా ఒక 9000 మెగావాట్ల విద్యుత్ మేము ఈరోజు మీకు అతి తక్కువ ధరకు ₹2.49 ఇస్తాము. మీకు మీరు చెప్పినటువంటి ఆ సంస్థను మీరు ముందుకు వెళ్ళడానికి టెండర్ల సమస్య ఉంది కాబట్టి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వమే సంస్థ అనేటువంటి మేము తీసుకుంటాము అని చెప్పి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. దాని మీద అన్ని రకాల ఆలోచన చేశారు. ఈరోజు కొనేటువంటి రేట్ ఎంత ఉంది, ఇది తీసుకుంటే మనకి ఎంత భారం తగ్గుతుంది, ఎంత ప్రయోజనం చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు కానీ రైతాంగానికి కానీ అనేటువంటి ఆలోచన చేసి డిస్కమ్లకు సంబంధించి ఈరోజు కొనుగోలు చేసేటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించి కూడా మనం మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కన్నా తక్కువ
రేటుకో మనకు రావడం, మనం కొనుగోలు చేసేటువంటి అవకాశం కలగడం, కేంద్ర ప్రభుత్వ సంస్థని ప్రోత్సహించినట్టుగా ఉండడం, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇచ్చేటువంటి దీన్ని రాష్ట్ర ప్రజలు రైతుల యొక్క లబ్ధి చేకూర్చేటువంటి విధంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన. బహుశా అంత చౌకగా, అతి చౌకగా ఆ రోజు విద్యుత్ అందించడానికి వచ్చాయి. ఈరోజు నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడిని, ప్రతిపక్షాలని, ఈనాడు పేపర్ని, మిగతా మీడియాలని, ఒకవేళ ₹2.49కే వాళ్ళు కరెంట్ ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని తీసుకోకుండా కానీ ఉండుంటే యూనిట్ రేటు ఈరోజు ఏం రాసిన వాళ్ళు మీరు? ఆ రోజు ₹2.49కే ఇస్తాననింది, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అయినా మీరు లాలుచిపడి రకరకాలైనటువంటి వాటితో మీరేదో ముడుపులు ఆశించి దానిని తీసుకోలేదు, కాబట్టి పెద్ద తప్పు చేశారని చెప్పి గొగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు. అంటే మీరు ఏదైనా మాట్లాడతారు, నరవలేనటువంటి నాలుక మడతేసి మాట్లాడతారు, తిప్పి మాట్లాడతారు, తిరగేసి మాట్లాడతారు. చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి అలవాటు, ఆనవాయితీ. వాళ్ళ తానా అంటే తందానా అన్నట్టుగా కొన్ని పత్రికలు, మీడియాలు దానిని ఏదో ఒక విధంగా ఈరోజు వాటిని ప్రజల్లోకి ఏ విధంగా దుర్మార్గంగా తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన. నేను అడుగుతున్నా, ఆ రోజు ఉచితంగా ఇస్తే ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు, ఉచితంగా ఇస్తే దాని వెనక మీకున్నటువంటి ఆంతరం ఏమిటి, ఆలోచన ఏమిటి అని చెప్పి ప్రశ్నించుండేవాడు. కాబట్టి ఇటువంటివన్నీ వస్తాయనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. కాబట్టి ఇది పారదర్శకంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా మనకి తక్కువ ధరకే ఇస్తుంది. అన్ని ఆలోచన చేశాం. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రైతుల ప్రయోజనాలు, తక్కువ రేటు రావడం, డిస్కమ్లకు సంబంధించి ఈరోజు మనం కొనుక్కున్నటువంటి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతే తప్ప అదానీ సంస్థతో నేరుగా ఒప్పందం చేసుకున్నట్టుగానే రాస్తున్నాయి. ఈరోజు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గురించి ఈరోజు పేపర్లు రాస్తున్నాయి కదా, ఆయన బ్రహ్మాండమైనటువంటి సంస్కరణకర్త, సంస్కరణలకు ఆద్యుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. సారి 2014-2019 మధ్య ఆంధ్ర రాష్ట్రంలో ఎంత చెల్లించాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? సగటు యూనిట్కి సగటు రేటు ₹5.10 చెల్లించాడు. అవునా కాదా చెప్పానండి? ఈనాడు పత్రికను చెప్పానండి, చంద్రబాబు నాయుడిని చెప్పానండి, తెలుగుదేశం పార్టీని మాట్లాడమనండి. ఆ రోజు మీరున్నటువంటి హయాంలో 2014-2019 మధ్య మీరు కొనుగోలు చేసినటువంటి యూనిట్ రేట్ ఎంత, విద్యుత్ యూనిట్ ధర ఎంత? ₹5.10 కాదా? అటువంటిది ఈరోజు ₹2.49కే వస్తే ప్రభుత్వానికి దాదాపుగా ₹2.61, ఈరోజు ₹2.60 ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే దాని మీద రకరకాలైనటువంటి కథనాలు మాట్లాడతా 2014-19 మధ్య ఉన్నవాడు ఎవరు? ద గ్రేట్ కరప్షన్ కింగ్ చంద్రబాబు నాయుడు గారు కదా. ఆయన ముఖ్యమంత్రిగా లేడా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఈ ₹5.10 లెక్కన కరెంటు కొనుగోలు చేసింది యూనిట్ ధరకి. కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తాం, ఆయన హామీలో జరిగినటువంటి ఘనకార్యాలు కూడా చూద్దాం. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ అని చెప్పి సోలార్కి సంబంధించి 2014 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 11 పీపీఏలు ఉన్నాయి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ 11 ఉన్నాయి. చంద్రబాబు అయిన తర్వాత 2015-2019 మధ్య 2400 మెగావాట్లకు సంబంధించి 35 పీపీఏలు. అంటే చంద్రబాబు నాయుడుకు ముందు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు 11 ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 35 పీపీఏలకి ఉన్నాడు. దాదాపుగా వాటి విలువ ఎంత? 22,868 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసినటువంటిది. కాబట్టి 2014లోనే ఆయన ఎంతకు సోలార్ విద్యుత్ కొనుగోలు చేశాడు? యూనిట్ ₹6.99, అంటే దాదాపుగా ₹7 యూనిట్కి ఆ రోజు ఆయన విద్యుత్ కొనుగోలు చేసి పీపీఏ చేసుకున్నాడు. 2016లో దాదాపుగా ఈ పీపీఏలు 1500 మెగావాట్ల మేర జరిగాయి. కాబట్టి నువ్వు చేసుకున్నటువంటి రేట్లు ₹5.10 దగ్గర నుంచి దాదాపుగా ₹5.10 దగ్గర నుంచి ₹6.90 వరకు ఈరోజు నువ్వు చేసినటువంటివి ఒక్కసారి చూస్తే మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి యూనిట్కి గరిష్టంగా ₹3.74 నుంచి ₹4.84 వరకు చెల్లించాడు. ఇదైతే మరి సోలార్ విద్యుత్ అయితే 2014లో చేసుకున్నదైతే ₹6.99 లెక్కన చేసుకున్నాడు. 2016లో దాదాపుగా పీపీఎల్ 1500 మెగావాట్ల మీద జరిగాయి. ఆ తర్వాత సెకీ వచ్చి ₹2.49కి మేము తగ్గిస్తాము అంటే సిగ్గైనా లేకుండా ఆ రోజు మీరు ఇచ్చినటువంటి వాటికన్నా ఎంత తక్కువ ఉందనేటువంటిది మాట్లాడకుండా, ఇదిగో ఇంత ఉన్నది వ్యత్యాసం ఇది ఉంది, దాని మీద ఏదన్నా జరిగిందని మాట్లాడకుండా, మేమున్నప్పుడు కొన్నా సరే, అవినీతికి పాల్పడ్డా సరే, ప్రజల నెత్తిన భారం వేసినా సరే, డిస్కమ్లు కుప్పకూలిపోయినా సరే, విద్యుత్ పంపిణీ వ్యవస్థ నాశనమైపోయినా సరే, మేము చేసినటువంటిది బ్రహ్మాండం, మీరు చేసినటువంటిది అవినీతి అని మాట్లాడడానికి అసలు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. అందుకనే 2019-20 సంవత్సరానికి వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రెగ్యులేటరీ కమిషనే ఇచ్చింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి దాదాపుగా రిలీజ్ చేసినటువంటి టారిఫ్లో
దానికి సంబంధించి 4 రూపాయల 63 సోలార్ ప్రాజెక్టుల నుంచి ఉన్నటువంటి యూనిట్ కొనుగోలు ధర దాదాపుగా 5 రూపాయల 90 పైసలుగా నిర్ధారించింది. అయితే ఈరోజు దాన్ని మనం 2 రూపాయల 49 పైసలకే వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని నిర్ధారించినటువంటి కొనుగోలు ధర 5 రూపాయల 90 పైసలు ఉన్నా సరే ఈరోజు మనం 2 రూపాయల 49 పైసలకే కొనుగోలు చేయగలిగాం. అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు, పత్రికలు రాస్తున్నారు. ఆయన కూడా ఒక విషయం చెప్పాలి. ఆయన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 2016లో ఒక ఒప్పందం చేసుకున్నాడు, 500 మెగావాట్లకు సంబంధించినటువంటి ఒప్పందం. ఆ రోజు ఎంత కొన్నాడు? 500 మెగావాట్లు 4 రూపాయల 50 పైసలు కొన్నాడు. సిగ్గుమాలినటువంటిది ఏంటంటే ఈయన ఇదే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక 500 మెగావాట్లకు ఒప్పందం కుదుర్చుకుంటే ఆ రోజు ఆయన అక్షరాలు చెల్లించింది 4 రూపాయల 50 పైసలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందం యూనిట్కి 2 రూపాయల 49 పైసలు. అంటే దాదాపుగా 2 రూపాయల అదనంగా ఆయన సెకీ నుంచి కూడా కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి దీని వెనక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పందం చేసుకున్న దాని ఉద్దేశం వెనక ఉన్నటువంటిది మంచి ఉద్దేశమా లేదా అనేటువంటిది ఆలోచన చేయకుండా ఏదో ఒక విధంగా బురద తల్లి రకరకాలుగా, అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే బురద తల తన హ్యాంలో ఏం జరిగిందంటే నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పకూడనటువంటి అసత్యాలని మాట్లాడాడు, అసత్యాల ప్రచారం చేస్తున్నాడు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు నిర్వాహకం ఏ విధంగా సాగింది విద్యుత్ రంగంలో అంటే ఉచిత విద్యుత్తుకు సంబంధించి దాదాపుగా 8,845 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి బకాయిలు పెట్టాడు. విద్యుత్ ఉత్పత్తిదారులకు సంబంధించి 21,541 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. దాదాపుగా చంద్రబాబు నాయుడు రాకముందు 29,552 కోట్ల రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ రంగంలో ఉన్నటువంటి బకాయిలు 86,215 కోట్లకు చేర్చాడు చంద్రబాబు. అది ఆయన సమర్థవంతమైనటువంటి పాలన. ఆయన చెప్పుకుంటున్నాడు నేను సమర్థవంతంగా పరిపాలించాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది చేశాడు ఇది చేయలేదని చెప్పి నీ హయాంలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఎంత అప్పుల్లో విద్యుత్ రంగం కోరకపోయింది, ఎంత సంక్షోభంలో పడిపోయిందని చెప్పడానికి ఈ లెక్కలు ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి సెకీతో ఒప్పందానికి ముందు మనం ఎంటర్ కాకముందు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో నేను చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ రోజు దాదాపుగా యూనిట్ కరెంటుకు సంబంధించి 2 రూపాయల 49 నుంచి 2 రూపాయల 58 పైసల వరకు 24 బిడ్లు దాఖలయ్యాయి.